కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్, చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ అయితే నిరసన శ్రేణులకు పాల్పడుతోంది. ఏదైతే బజరంగ దళ్ని నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కర్ణాటక ఎన్నికలకు సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీన్ని జత చేర్చింది. సో దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ, బజరంగ దళ్ ఇద్దరు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు. కరీంనగర్లో కాంగ్రెస్ ఆఫీసుల దగ్గర బీజేపీ శ్రేణులు అయితే బైఠాయించి పెద్ద ఎత్తున ఆఫీసుల దగ్గర అయితే నిరసన కార్యక్రమం చేపట్టింది. దానికి పోటాపోటీగా కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ బీజేపీ కార్యాలయ దగ్గర ఎలా ఉంది? థ్యాంక్ యూ శిరీష. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికలలో ఏదైతే బజరంగ్ దళ్ పార్టీని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చడమే ఇందుకు ప్రధాన కారణంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అనేది హోరెత్తాయి. అయితే జిల్లా కేంద్రంలో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఈ ఎవరైతే ఈ బజరంగ్ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూకు సంబంధానికి హిందూ ఏదైతే బీజేపీ అనుబంధ సంబంధాలు ఉన్న మిగతా సంస్థలతో పాటు కలిసి తెలంగాణ చౌక్ లో, స్థానిక తెలంగాణ చౌక్ లో కాసేపు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు కూర్చుని చాలీసా పారాయణం చేయడానికి బీజేపీ కార్యకర్తలు అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వారి విఫలయత్నాన్ని అక్కడికే వారిని అడ్డుకుని డీసీఎం వ్యాన్ లో తరలించడం జరిగింది. తర్వాత కాసేపటికి మరికొంతమంది ఒక బృందంగా ఏర్పడి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో, అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ కార్యకర్తలను దుర్భాషలాడుతూ వారిపైకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అంటే పోలీసులు అప్పటికే వారిని, బీజేపీ కార్యకర్తలని అడ్డుకొని డీసీఎం ఎక్కించి తరలించే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా రోడ్డుపైకి వచ్చి వారికి ఎదురు దాడి చేయడానికి విఫలయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నప్పుడు పోలీసులపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ కూడా అసహనం వ్యక్తం చేశారు. అంటే వారి బీజేపీ కార్యకర్తల మీరు అంటూ కూడా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనం బిజినెస్ లో చూడొచ్చు, దాదాపుగా ఒకనొక స్థాయిలో ఒక హద్దు మీరిన ప్రయత్నం అయితే కూడా చేశారు. తీవ్రంగా పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. అప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఒక హైడ్రామా అయితే నెలకొంది జిల్లాలో. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాకుండా వేములవాడలో బీజేపీ, రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను ముందుగానే ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయని ముందుగానే భావించి హౌస్ అరెస్ట్ కూడా చేశారు. దాని పట్ల ఆయన కూడా స్పందించి మీడియాకైతే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మరొక నేత ఆది శ్రీనివాస్ కూడా బీజేపీ కార్యకర్త. అంటే పోటాపోటీగా ప్రతిపక్ష పార్టీ అదితో పాటు ఎట్లా అంటే రెండు పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంటే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు. మత రాజకీయాలు చేయడం తగదు, రైతులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, కానీ హనుమాన్ పారాయణం అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఇలాంటి సిగ్గుబాల చర్యలకు పూనుకోకూడదు అని చెప్పేసి బండి సంజయ్ కి కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే జగిత్యాల జిల్లాలో కూడా భోగ శ్రావణికి అరెస్టు కూడా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిరసనలకు మాత్రం ఈ రోజు ఒక వేదిక కరీంనగర్ మాత్రం ఒక అట్టుడికిన. రైట్ శ్రీకాంత్, అంటే ఇరువురు కూడా శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారా, లేదా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఏమైనా ఉన్నాయా? ఒకరికొకరు ఏమైనా తోపులాట్లు కానీ ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? అంటే హనుమాన్ చాలీసా పఠిస్తూనే శాంతియుతమైన నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాయా బజరంగ్ దళ్ కానీ బీజేపీ కానీ? అటు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది? బీజేపీ జిల్లా శ్రేణుల మొత్తం కూడా ఒక ర్యాలీగా వెళ్లి, అంటే ఉద్రిక్తత వాతావరణం అని చెప్పకూడదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు తమ నిరసన ఏదైతే కర్ణాటక మేనిఫెస్టోలో చేర్చిన దానికి నిరసనగా తాము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం, దాడులకు దిగమని చెప్పేసి జిల్లా బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. కాకపోతే పోలీసులు వారిని ముందస్తుగానే అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. ఎక్కడ ఉద్రిక్త, అంటే ఒకరికొకరు దాడులు చేసుకునేడానికి మాత్రం
ఎలాంటి అవకాశాలు లేదు. కాకపోతే ఒక సిరిసిల్ల జిల్లాలో మాత్రం కాస్త స్వల్ప ఆ, ఉద్రిక్తత, అంతేకాకుండా జగిత్యాల జిల్లాలో కూడా బీజేపీ శ్రేణులకు పోలీసులకు తోపులాట మాత్రం జరిగింది. అంటే ఈ ఈ ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇది జీవన్ రెడ్డిని కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మొత్తానికైతే ఏదైతే అంటే ప్రముఖ పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అది ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా నిషేధించిన కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంస్థకు తో పోలుస్తూ ఈ రోజు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా అదే తరహా పోర్చి, అంటే బీజేపీ అనుబంధ సంస్థ అయిన బజరంగ్ దళ్ ని పోల్చడం పట్ల బీజేపీ శ్రేణులు మాత్రం పెద్ద దుమారం అయితే లేపి ఈ సమస్యకు పరిష్కారం అయితే ఎప్పుడు ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ముఖ్యంగా కర్ణాటకలో ఈ తరహా